మన ముందు తరాలు ఆసరా కోసం కట్టుకున్న కులం అనే గోడ ఈ తరంలో మనిషికి మధ్య అడ్డుగోడగా మారి అంతరాల్ని పెంచుతుంటే ఇంకా ఎన్నాళ్ళని చూస్తూ ఊరుకుంటాం. ఈ భూమి మీద అనాగరికంగా అడవిలో బ్రతికే ఏ జీవి కూడా తన జాతిలోని ఇంకో జీవిని వేరు చేసి చూడదు. నాగరికత నేర్పిన సమాజంలో బ్రతికే ఈ మనిషి జాతి మాత్రం ఇంకా ఆ కులం పేరు చెప్పి సాటి మనిషిని వేరు చేసి చూస్తున్నాడు. మన మధ్య అడ్డంగా ఉన్న ఆ గోడని కోల్చడానికి, కులం ముసుగులో చరిత్రకు పట్టిన చెదని కాల్చడానికి నాతో పాటు నువ్వు వస్తావా? ఎందుకంటే ఇక్కడ బ్రతకాలంటే నీకు నాకు మధ్య ఉండాల్సింది స్నేహమే కానీ ఆ అడ్డుగోడ కాదు. 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ కుల వ్యవస్థని 2 అక్షరాల స్నేహంతో ఎదిరించి నిలబడగలమా అన్న అనుమానం వస్తే ఒక్కసారి ఆ చరిత్రని దాటి ఇంకొంచెం వెనక్కి వెళ్ళి మన పురాణాల్లో చూడు. నువ్వు దైవంగా భావించే శ్రీకృష్ణుడిది ఏం కులం? ఆయన ప్రాణ స్నేహితుడు కుచేలుడిది ఏం కులం? నువ్వు ద్వేషించే దుర్యోధనుడిదేం కులం? ఆయన స్నేహం కోసం ప్రాణత్యాగం చేసిన కర్ణుడిదేం కులం? ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటే ఎప్పుడూ నీతో ఉండే నీ స్నేహితుడిదేం కులం? ఇవే ప్రశ్నలు నన్ను నేను అడిగినప్పుడు నాకు వచ్చిన సమాధానం చెయ్యి కలిపి నీతో స్నేహం చేయమని. మరి నీకు?